అందరికీ హాయ్ అండి. నేను ఇప్పుడు చికెన్ కర్రీ చూపిస్తున్నా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి తగినంత ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసేయాలి. వేసేసిన తర్వాత కరివేపాకు కూడా వేసేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వేపుకోవాలి. వేపిన తర్వాత మనము ఫ్రెష్గా పట్టుకున్న అల్లం ముద్ద స్పూన్నర వేసానండి. వేసేసిన తర్వాత ఆనియన్లో అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా అల్లం పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్న పావు కిలో లివరు, ఒక హాఫ్ కిలో చికెన్ తెచ్చుకున్నామండి. అన్నీ శుభ్రంగా కడిగి వేసేసేయాలి. వేసేసిన తర్వాత ముక్కలు కలుపుకోవాలి. తగినంత ఉప్పు స్పూన్నర వేసాము. ఉప్పు వేసిన తర్వాత పసుపు కూడా వేసి చికెన్ని మంచిగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం బాయిల్డ్ అవుతుంది. అప్పుడు 3-4 టమాటాలు శుభ్రంగా కడిగి వేసుకోవాలి. గ్రేవీ కోసము మనం అల్లం ముందే వేసేసాం కాబట్టి కారం 2 స్పూన్లు వేసుకోవాలి. మీ స్పైసీకి కావాలంటే ఎక్కువ వేసుకోండి. మాకు స్పైసీ తక్కువ కావాలి, అందుకే మేము స్పూన్నర వేసాము. ఆ తర్వాత మంచిగా కలపాలి. కలిపిన తర్వాత టమాటా మెత్తగా మ్యాష్ అయిపోతుంది. తగినంత వాటర్ వేసేసి 2 గ్లాసులు వేసాము. వేసిన తర్వాత మంచిగా కలిపేసి మూత పెట్టేస్తే మంచిగా కుక్ అవుతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈ చికెన్ కర్రీ ఈజీగా వండేయచ్చండి. తర్వాత ధనియా పౌడర్ వేసి కొత్తిమీర వేసేసేయాలి. శుభ్రంగా కడిగి వేసేసి కొంచెం ఇంకో 10 మినిట్స్ 15 మినిట్స్ ఉడకనిస్తే చికెన్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ వండుకోవచ్చు. నాకు కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి.